హాయ్ హలో నమస్తే అందరికి, నా పేరు భానుమాస్. ఈ రోజు వీడియోలో చేపల పులుసు రాగి సంగటి ఎలా చేయాలో ఈ ఫుల్ లెంత్ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక మన వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. నేనైతే ఇవి మన ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో తీసుకున్న చేపలండి. 3 చేపలు తీసుకున్నాను. ఈ 3 చేపలు కలిపి దాదాపుగా 4 కేజీల దాకా ఉన్నాయి. మొత్తం 700 అయితే ఛార్జ్ చేశారు. ఇంకా వాటిని ఇంటికి తీసుకొచ్చి మా మమ్మీతోనే క్లీన్ చేయించాను. ఇంకా వీటిని అయితే మా మమ్మీ బండకేసి రుద్దేసి తోకల గేకలు మొత్తం కట్ చేసి లోపల తలకాయ కట్ చేసి జనకండ ఉంటుందండి. ఈ నెలల్లో ప్రతి చేప కూడా జనకండ పెడుతుంది. ఆ జనకండ అంటారు, అంటే ఎగ్స్ అనమాట. ఇవి చేపకు సంబంధించిన ఎగ్స్ అవన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసింది. దీన్ని ఫ్రై చేసుకుందంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం 3 చేపలని ముక్కలు కోసేసి ఉప్పు కారం వేసి కుసేపు ఒక 1 అవర్ అయితే మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాము. ఇలా మ్యాగ్నెట్ చేసుకుంటే పీసెస్ అనేవి చాలా బాగా కుక్ అవుతాయి అండ్ చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ చేప ముక్కల్లో ఇప్పుడు దాకా మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా పోసేసుకుందాం. అండ్ వీటితో పాటు కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రైకి కొంచెం ఒక 10 ముక్కల దాకా పక్కన పెట్టామండి. ఇవన్నీ ఫ్రై చేయడానికి పక్కన తీసి పెట్టాము. తర్వాత దీనిలోకి శనగ నూనె పోసుకున్నాం. కావాల్సినంత శనగ నూనె ఇప్పుడే పోసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించిన అల్లం అండ్ చిన్నులపాయలు అండ్ కొబ్బరి ఇవన్నీ ఉంటాయి కదా, మసాలాలన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఉప్పు కారం నూనె అండ్ చింతపండు పులుసు ఇవన్నీ పోసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసాం అనమాట. అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల అయితే మనం పొడి మసాలా గరం మసాలా అనేది రెడీ చేసుకుంటున్నాము. అండ్ కొబ్బరి కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ మసాలాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే ఈ లోపల అదైతే చూసారు కండి, ఒక 10 మినిట్స్కి అయితే ఇలాగ పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా మన చేపల కూరలోకి మసాలాలు అయితే రెడీ చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే చిన్నులపాయలు, అల్లం అండ్ పచ్చిమిరకాయలు అండ్ కొబ్బరి ఆల్రెడీ మిక్స్ చేసాము. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే టైం వచ్చినప్పుడు వాటిలో వేసేయచ్చు. అండ్ వీటితో పాటు ఫ్రై కూడా ఒకేసారి మనం అయితే కుక్ చేస్తున్నాం. అండ్ ఈ ఫ్రై ముక్కలు కూడా మనం ఇందాక ఆల్రెడీ ఉప్పు కారం వేసి అయితే మ్యాగ్నేట్ చేసాము. తర్వాత ఇప్పుడైతే పసుపు వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాం అనమాట. మొత్తం ఆ ముక్కలకి బాగా పట్టేలాగా. ఇంకా ఈ ముక్కలన్నిటిని సలసల కాగే నూనెలో కరకరలాడేటట్టు వేయించుకుంటే ఇంక సరిపోద్ది. మనం ఒక 4-5 ముక్కలు వేసుకున్నాము, ఎక్కువ వేయకుండా ఇరికించకుండా. ఈ లోపల మనం ఇందాక మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవన్నీ మిక్స్ చేసేసుకున్నాం. అడిషనల్గా మనం ఇప్పుడైతే నువ్వులు అయితే యాడ్ చేసాము. ఈ మసాలా పేస్ట్లో అల్లం చిన్నులపాయలు అండ్ పచ్చిమిరకాయలు వీటితో పాటు నువ్వులు అనేది యాడ్ చేసాము. వావ్, మూత తీయంగానే మామూలు స్మెల్ రాలా, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. ఇంకా మనం ఇంకా మసాలా కూడా వేయలేదు కానీ మంచి స్మెల్ వస్తుంది అప్పుడే. మరలా ఒకసారి ఉప్పు కారాలు అయితే ఎలా ఉన్నాయి అయితే మా మమ్మీ అయితే చెక్ చేసింది. కొంచెం ఉప్పు అయితే తక్కువైంది. కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేద్దాం. అండ్ ఇంకా మన మసాలాలు వేసుకునే టైం అయితే దగ్గర పడింది. మసాలాలు అయితే అన్నీ వేసేసుకుంటున్నాము. ఈ పేస్ట్లో నాకు ఆల్రెడీ చెప్పాను, చిన్నులపాయలు, అల్లం అండ్ పచ్చిమిరకాయలు, నువ్వులు ఈ పేస్ట్ అయితే వేసేస్తున్నాము. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా అంతా చేప ముక్కలకు పట్టి ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు, ఇంకా చాలా బాగుంటుంది. ఇదే గుజ్జు అనమాట. మనం కలుపుకుంటాం కదా రైస్లోకే కానీ రాగి సంగటిలోకే కానీ ఇదే మొత్తం గుజ్జులాగా ఉంటుంది. ఏంటి షేక్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మనం గంట అయితే పెట్టకూడదు, ఎందుకంటే ఇప్పటిదాకా ఆల్రెడీ 20 మినిట్స్ ముక్కలు అయితే బాగా ఉడిగిపోయినాయి, పట్టుకుంటే ఉడొచ్చేలా ఉన్నాయి. అందుకే మసాలా వేసి మనం చేత్తో తిప్పుకోవాలి, చేత్తో షేక్ చేసుకోవాలి. దీన్నైతే మరలా ఒక 10 నిమిషాలు అయితే వదిలేద్దాం. ఈ లోపల మన ఫ్రై మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఈ ఫ్రై అయితే మా మమ్మీ నా కోసం అయితే చేస్తుంది. ఫ్రై అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నేను కంపల్సరీ ఫ్రై అయితే చేయించుకుంటాను.
మన చేపల కూర ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇంకా దింపేసుకుంటాం అనగా ఒక 5 minutesలో. మనం లాస్ట్లో గరం మసాలా ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, ధనియాలు అవన్నీ, ఆ పౌడర్ అనేది వేసుకుంటే ఇది మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఏం కావాలని వీటితో పాటు ఇందాక మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీర, కరివేపాకులు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా మస్ట్ అన్నమాట ఈ చేపల కర్రీకి. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మామూలుగా లేదు, ఇంకా తినేయడమే. గట్టిగా వేసేసుకొని ఇవన్నీ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours అయితే పట్టింది. ఈ 2 hours కష్టాన్ని జస్ట్ ఒక 1/2 hour మెల్లగా తిని మనం సెట్ చేస్తే సరిపోద్ది. సో ఇంకా మనం తినేద్దామా. రాగి సంగటి అయితే అందరికీ తెలుసు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేనైతే చూపించలేదు. మన మెయిన్ థీమ్ అయితే చేపల కూర కాబట్టి చేపల కూర అయితే మనం అయితే నీట్గా చూపించాం. ఇంకా వేడి చేపల పులుసు అనేది మన రాగి సంగటి మీద వేసేసుకొని తినేద్దాం. ఒకసారి ఎలా ఉందో, నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాగ రాగి సంగటితో ట్రై చేయడం. ఎలా ఉందనేది నేను లాస్ట్లో చెప్తాను. చేపల పులుసులో వీళ్ళు పులుసు అయితే గట్టిగా పోసారు. చాలా అందంగా ఉంది. కొంచెం 1 గంట ఎక్స్ట్రానే వేసారు. నేను ఎక్కువగా తింటాను కర్రీ. ఒకసారి అయితే కొంచెం వేడిగా ఉంది, సో మెల్లగా ఆర్పుకొని తింటాను. ఈ చేప ముక్కలు మనం మ్యాగ్నేట్ చేసిన చేప ముక్కలు కదా, ఇంకా చాలా స్మూత్గా ఉన్నాయి. పట్టుకుంటే కూడా వస్తున్నాయండి. చాలా బాగా కుక్ అయినాయి. చాలా మెత్తగా ఉన్నాయి. భలే ఉన్నాయండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది రాగి సంగటి ముద్దలో పెట్టుకొని తింటే చాలా బాగుంది. ఇలా రాగి సంగటిలో చేపల పులుసు అనేది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం తింటున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే 5 out of 5 ఇస్తాను. చాలా బాగుంది. మస్ట్ ట్రై అనమాట. ఇదైతే డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీటితో పాటు ఒకసారి కొంచెం తిన్నా నేను. సో ఒకసారి రైస్లో కూడా ట్రై చేద్దామని రైస్లో కూడా ట్రై చేశాను. రైస్లో తింటే ఏంటంటే మనకి ఉప్పు కారాలు అనేవి పర్ఫెక్ట్గా సెట్ అయినా లేదా అనేది మనకు కంప్లీట్గా అర్థమైద్ది. సో ఒక్కసారి మనం మళ్ళీ చేప ముక్క తీసుకొని రైస్లో పెట్టుకొని తిన్నాను. ఇది కూడా చాలా బాగుందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ బాగుంది. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు ఎంతగా నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.